మంచిర్యాలలో ఆర్టీసీ డిపో ఎదుట రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రిటైర్మెంట్ కార్మికులకు సంబంధించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లుగా బకాయిలు బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా వారు తెలిపారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత, రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత, అందరూ లేబర్ ఐక్యత, రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, 17 ఏరియర్స్ వెంటనే రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత, రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత, అందరూ లేబర్ ఐక్యత, రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి ఆర్టీసీ కార్మికులకు గత 4-5 సంవత్సరాల నుంచి వారికి రావాల్సినటువంటి బకాయిలు ఇటు యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ చెల్లించడం లేదు. కాబట్టి రిటైర్డ్ అయినటువంటి కార్మికులంతా సమూహంగా ఒక చోట కలిసి మరి ఆలోచన చేసి మరి రిటైర్మెంట్కు ఇప్పుడు మాకు ఆకలిస్తుంది కాబట్టి మనమే అన్నం అడుక్కోవాలి అనే ధోరణిలో మనకు రావాల్సిన బకాయిలను మనం వెంటనే ప్రభుత్వానికి తర్వాత యాజమాన్యానికి విజ్ఞప్తి చేసి మన బకాయిలను మనం తెచ్చుకోవాలనే మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. హైదరాబాదులో దీనికి సాధన ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సమస్యలపై సాధన కమిటీ అనేది ఒకటి కమిటీగా ఏర్పడి రిటైర్డ్ అయినటువంటి సీనియర్ సిటిజన్స్ అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దానిలో భాగంగానే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. 17వ తారీఖు రోజు అన్ని డిపోల ముందు ఆయా డిపోలలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి బకాయిల గురించి మా బకాయిలు మాకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్మెంట్కు సంబంధించినటువంటి ఈ రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా వారికి రావాల్సినటువంటి బకాయిలను రాబట్టుకోవడానికి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి బస్ భవన్ వద్దకు చేరి మరి అక్కడ శాంతియుతంగా మన సమస్యను మీడియా ద్వారా మరి ప్రభుత్వానికి అదేవిధంగా యాజమాన్యానికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి మాకు ఏదన్నా ఆశ ఏంటంటే మరి ఈ మీడియా ద్వారానన్నా మరి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్ళి మరి ఆ సమస్య మనకు సాల్వేషన్ అవుతుందని చెప్పి ఒక ఆశతోటి ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు.